అండగా గీతన్నలు అని చెప్పి మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారికి ఒక చిన్న సత్కారం, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు అతన్ని సన్మానిస్తూ నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజం రాష్ట్రంలో నేతా కార్మికులు మరి వాళ్ళు చేసుకున్నటువంటి విషయాలపైన ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. వారికి మద్దతుగా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబల నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కూడా గౌడ్లు ఖచ్చితంగా కూడా మరి నేతలు లేచినటువంటి వస్త్రాలు ధరించాలనే ఉద్దేశంతో మరి అబ్కారీ శాఖ మినిస్టర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి మినిస్టర్ క్వార్టర్స్లో కలిగి వారికి మరి వినతి పత్రం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు అయితేనేమి, అంబల నారాయణ గౌడ్ గారు అయితేనేమి, బబూరు భిక్షపతి గారు, వెంకటేష్ గౌడ్ గారు, పున్నం నాగరాజు గారు, వేములయ్య గౌడ్ గారు, సంఘాల ఇంద్ర గారు, మరి గౌడ సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారిని అడిగి వారి మాటల్లో ఈ విజ్ఞప్తి చేసినటువంటి ఈ విషయాన్ని మరి వారు ఎలా ముందుకు తీసుకెళ్తారో తెలుసుకుందాం. ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో పెద్దలు అంబాల నారాయణ గారు, మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గారు, భిక్షపతి గారు, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పురపాలక శాఖ మంత్రి మరియు చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు చేనేతకు చేతనివ్వాలని చెప్పి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు వేసుకోవాలని చెప్పి పిలుపులు ఇవ్వడంతో చాలా వరకు కూడా చేనేత వస్త్రాలు ధరించడం మొదలవుంది. కానీ ఇంకా అనుకున్నది సాధించాలంటే కుల వృత్తులన్నీ కూడా చేనేతకు చేతనివ్వాలా. ముఖ్యంగా గీత వృత్తిదారులందరూ కూడా చేనేతకు గీత, చేనేత, నేత, గీత రెండు ఒకటే. ఈ కుల వృత్తులన్నీ కూడా వందల సంవత్సరాల క్రితం కలిసిమెలిసి ఒకే కుటుంబంలో ఉన్నటువంటివే. వృత్తులుగా విడిపోయి కులాలుగా పోయినా ఈరోజు ఒక వృత్తిని ఒకరు గౌరవించుకొని ఒకరికొకరు ఆదరించుకోవాలనే నెపంతో ఈరోజు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మేము కూడా చేనేత వస్త్రాలు ధరిస్తాం. గౌడ సోదరులందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించి, గీతనులందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించి చేనేతకు చేయూతనిస్తామని చెప్పి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుని కూడా తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి మిత్రులారా, ఒకప్పుడు అగ్గిపెట్టెలో చీర నేసి ఆనాటి రాజులని మెప్పించినటువంటి చరిత్ర చేనేత కార్మికులకు ఉంది. అదే చేనేత కార్మికులు ఒకప్పుడు మంచిగా బతికినటువంటి వాళ్ళు ఆ చేనేత తాడే ఉరితాడే వందల మంది చనిపోయినటువంటి చరిత్ర మనం చూసాం. కానీ గత 5 సంవత్సరాల వ్యవధిలో అనేక అద్భుతమైనటువంటి ఎన్నో పథకాలు తీసుకురావడం, చేనేతకి ఇవ్వడం, బతుకమ్మ చీరలు కావచ్చు, ఇంకా అనేక రకాల వాళ్ళకు రాయితీలు ఇవ్వడం మూలన ఈరోజు బతికి బయటపడే పరిస్థితికి వాళ్ళు వచ్చింది. అయినా మనమందరం కూడా ప్రతి ఒక్కరు టెరికాటన్ దుస్తులు, రేమండ్స్ రకరకాల ధరించకన్నా ఆరోగ్యానికి మంచి ఉన్నది చేనేత వస్త్రాలే. కనీసం వారానికి ఒక్కసారైనా మనం అందరం ఇంటి కుటుంబం వాళ్ళందరం దొరికినట్లయితే మరి వాళ్ళకు కూడా ఉత్పత్తి పెరుగుతుంది, గిరాకీ పెరుగుతుంది, డిమాండ్ వస్తుంది, మనకు కూడా ఆరోగ్యం ఉంటుంది. మనకు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఖచ్చితంగా కూడా ఈ కాటన్ వస్తువులు అనేవి చాలా ఇంపార్టెంట్. కనుక ఇవాళ ఒక గొప్ప మనసుతో మా గౌడన్నలందరూ కూడా ప్రతి సోమవారం మేము ధరిస్తాం, చేనేతకు చేతనిస్తాం అన్నందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కుల వృత్తులకు పూర్వవైభవం చేస్తాడు. అన్ని కుల వృత్తులు కూడా ఒకరికొకరు గౌరవించుకుంటూ ముందుకు పోవాలి, ఆర్థికంగా అభివృద్ధి కావాలి. మరి మారుతున్నటువంటి సమాజంలో, యాంత్రిక జీవనంలో అనేక రకాల కొత్త ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు రావడం వలన ఈ వృత్తులన్నీ కూడా మూలబడ్డాయి. కనుక ఒకరికొరము పాత పద్ధతిలో కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. మట్టి కుండలో నీళ్ళు తాగడం వల్ల క్యాన్సర్ రాదు. మట్టి కుండలో మనం వండుకోవడం వల్ల, చేనేత వస్త్రాల వల్ల చర్మ వ్యాధులు రావు. మరి నీర వల్ల క్యాన్సర్ లాంటి అనేక రకాల రోగాలు రావు. అట్లా అనేక రకాలుగా అన్ని వృత్తులను తీసుకుంటే చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది, మీట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. అట్లా మన వృత్తుల ద్వారా మనం ఉత్పత్తి అయినటువంటి వాటిని కొనుగోలు చేసినట్లయితే ఇంకా లాభం అవుతుంది, ఆర్థికంగా వాళ్ళకు చేతనిస్తాం. కనుక దయచేసి అందరూ కూడా మరి సోదరులందరూ కూడా నేతన్నలకు చేతనివ్వాలని చెప్పి మరి అభినందిస్తూ కేసీఆర్ గారిని, ముఖ్యంగా కేటీఆర్ గారు వాళ్ళ పట్ల శ్రద్ధ వహించి వారు ప్రత్యేకంగా వాళ్ళకు రాయితీలు ఇస్తున్నందుకు కేటీఆర్ గారు కూడా ధన్యవాదాలు. చెప్పండి నారాయణ గారు, ఎలా ముందుకెళ్తారు? ఈరోజు గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో నేతన్నలకు అండగా గీతన్నలు అనే కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా
చేనేత దుస్తులను ధరించాలని ప్రతి సోమవారం దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్న గౌడ కలుగీత వృత్తిదారులు ఆ వస్త్రాలు ధరించడం వల్ల వారికి మనం ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు చేనేత వృత్తికి పునర్జీవనం తీసుకొచ్చే ఒక గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి కులాల మధ్యన ఐక్యత సోదరభావాన్ని పెంపొందించడంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా గౌరవప్రదమైన వృత్తి చేనేత. వారు నిత్యం అనేక సమస్యలతో అల్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలు ఈ అగ్గిపెట్టెలో సైతం చీరను నేచి అందులో భద్రపరిచే అంత సామర్థ్యం వారికి ఉన్నది. అయినా కూడా వస్తున్న అనేక రకాల విదేశీ వస్తువులు దుస్తులు రావడంతో వాళ్ళ యొక్క మగ్గం పనులు చాలా వరకు తగ్గిపోయాయి. మరి వాటిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అనేక రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ పండుగలో భాగంగా మహిళా సోదరిమణులకు బతుకమ్మ చీరలు అందజేయడం, అదేవిధంగా అనేక ప్రభుత్వ కార్యాలలో కూడా చేనేతకు సంబంధించిన మగ్గం దుస్తులనే వాడడం జరుగుతుంది. మేమేమంటామంటే ఈరోజు వచ్చేది దసరా పండుగ. ఈ గౌడ సోదరులు ఈ 40 లక్షల మంది ఉన్న గౌడ సోదరులు ఒక్క దసరా పండుగ రోజు మనం వారి చేనేత దుస్తులు ధరించగలిగితే కొంత కోట్ల రూపాయల ఆదాయం వారికి ఆ యొక్క చేనేత రంగానికి చేకూరుతుంది. కాబట్టి దాన్ని మనం దసరా పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా చేనేత దుస్తులు ధరించాలని, అదేవిధంగా సోమవారం రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా చేనేత దుస్తులు ధరించడంతో ఈ సమాజంలో వృత్తి కులాలకు మంచి గౌరవాన్ని తీసుకురావడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న గౌడ కల్లుగీత వృత్తిదారులు కూడా మద్దతుగా ఉండడంతో ఈ వృత్తుల మధ్య సమన్వయం సోదరభావం పెంపొందిస్తుందని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గౌరవ చేనేత మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, అదేవిధంగా ఆబ్కారీ శాఖ మంత్రి వర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రతి సోమవారం వాళ్ళు చేనేత దుస్తులు ధరించే స్ఫూర్తితోటే మేము ఈ గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని కూడా మన గౌడ అన్ని సంఘాలను పిలిచాము. ఈరోజు మా పెద్దలు గౌడ ఉద్యమ నిర్మాత పల్లె లక్ష్మణన్న గౌడ సంఘం గౌడ హాస్టల్ చైర్మన్ గారు, అదేవిధంగా మా గౌడ ఐక్య సాధన సమితి నుండి మన మిత్ర పెద్దలు బబ్బూరు భిక్షపతన్న, పున్నం నారాయణన్న, అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు ఇందిరక్క, అదేవిధంగా సర్దార్ సర్వైపాపన్న యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొంగు రఘు అన్న, గౌడ జేఏసీ కన్వీనరు వేములయ్య గౌడు, అదేవిధంగా సర్దార్ పాపన్న యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యరాజు గౌడు, గజ్జల సత్యరాజు గౌడు, దీంతో పాటు పొడిశెట్టి వెంకన్న, ఇంకా ఈ కార్యక్రమంలో మా పెద్దలు మేము పిలవగానే వచ్చిన మా చేనేత పద్మశాలి చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా అన్న దుస్స యాదగిరి, అదేవిధంగా పెరిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో మా అన్న పంజాల నరసింహగౌడ్ గారు, ఇంకా చాలామంది మిత్రులు శ్రీధర్ అన్న, మన బేగం బజార్ వెంకటేష్, లింగం గౌడ్ అన్న, కొండగిరి వెంకటేష్ అన్న, ఈ కార్యక్రమంలో మా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కొప్పుల రవీందర్ గౌడ్ అన్న, వీళ్ళంతా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సోదర గౌడ సంఘాలకు, అదేవిధంగా పద్మశాలి చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుస్స యాదగిరి అన్న గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా విజయవంతం చేసినందుకు. ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకుపోదాం. ఇవాళ ఈ కార్యక్రమము ఎక్సైజ్ మినిస్టర్ గారు ఏదైతే పిలుపునిచ్చిన ఐటీ శాఖ మినిస్టర్ గారు కేటీ రామారావు గారు ఏదైతే మండే చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారో దాని విధంగా మన గౌడ సోదరులందరూ కలిసి మండేది గౌడ సోదరులు గీత కార్మికులు అందరూ కలిసి ఈ గీతన్నలకు అండగా ఉండాలని చెప్తూ, అదేవిధంగా ఈ విలేజ్ సర్కంఫరెన్స్లో కూడా రెగ్యులర్గా మన గీత కార్మికులు నేత కార్మికులు కలిసే ఉంటారు.
ఏదున్నా కానీ మన గీత కార్మికులు కూడా రెగ్యులర్గా దోతులు కట్టాలన్నా కానీ షెట్లు వేసుకోవాలని మన నేతన్నలతో కలిసిమెలిసి ఉంటారు. దీన్ని మన గౌడ సంఘం తరఫున గౌడ గీత కార్మికుల తరఫు నుంచి అందరూ కూడా ఏదైతే పిలుపునిచ్చిన కేటీఆర్ అన్న గారికి ఎప్పుడైతే ఎవ్రీ మండే మన గీత కార్మికులు కానీ గౌడ సోదరులు కూడా ఈ మండే ఈ ఖాదీ డ్రెస్ వేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగనే పద్మశాలి చేనేత సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ దుస్సు యాదగిరి గారు ఉన్నారు, అన్నట్టు తెలుసుకుని చెప్పండి సార్. ఈరోజు చేనేత రంగము కరోనా మూలంగా అనేక సంక్షోభాలకు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజికంగా కులపరంగా ఈరోజు గౌడ ఐక్య సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడు, అలాగే ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడు గారి ఆధ్వర్యంలో ఈరోజు చేనేత కార్మికులకు చేనేత ఉత్పత్తులకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ వారి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ దేశ మూల సంపదను, ఈ దేశ కార్మిక శక్తిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిభను, ఈ దేశ వనరులను ఈ దేశానికే చెందాలని చెప్పి ఈ గ్రామ ఉత్పత్తిని ఆ గ్రామానికే చెందాలని చెప్పి తోటి సోదర కులమైనటువంటి గౌడ కులము పద్మశాలి కులానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఈ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ వారు మద్దతు ఇవ్వడం అనేది నిజంగా ఇది మంచి ముందడుగు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకు అంటే గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఒకప్పుడు వస్తు మార్పిడి అనే విధానం ఉండేది. రైతు పండించిన పంటను తీసుకొని వచ్చి సావుకారికి ఇస్తే అతను ఒక నూనె ఇచ్చేవాడు, అంటే వస్తు మార్పిడి విధానం ఉండేది. అయితే ఈరోజు కూడా గ్రామాలలో అన్ని కులాల మధ్యన ఒక సోదరభావం ఉంటుంది. అందుకోసం ఈరోజు కూడా వస్తు మార్పిడి లాగా గ్రామీణ పరిపుష్టి చెందాలన్నా కూడా, వృత్తులు అభివృద్ధి చెందాలన్నా, వృత్తి కులాలు ఎక్కడ కూడా ఆర్థిక నష్టానికి గురి కాకుండా ఈరోజు ఉండాలి అని అంటే ఇలాంటి కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇవాళ గౌడ ఐక్య సాధనా సమితి తీసుకున్నది. అదేవిధంగా వారిని మరొకసారి అభినందిస్తూ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి ఇచ్చిన అతని ప్రోగ్రాంకు స్ఫూర్తిగా మనందరం చేనేత వస్త్రాలు ధరించి ఆ వృత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది అని చెప్పి ఈరోజు గౌడ ఐక్య సాధనా సమితి సోదరులు, గౌడ సంఘాల మిత్ర సంఘాల సోదరులు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి స్ఫూర్తినిచ్చినందుకు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే మీకు ఇచ్చినటువంటి సంపూర్ణమైన ఈ మద్దతుతో మరి మీరు కూడా గౌండ్లు తీసినటువంటి ఈతకళ్ళు అయితే తాటికల్కి మీ మద్దతు ఎలా ఉండబోతుంది? సంపూర్ణంగా ఉంటుంది బ్రదర్. ఎందుకు అని అంటే ఈరోజు ఏ గ్రామంలో తీసుకున్న గౌడ్లు పద్మశాలీలు ఇద్దరు కూడా సోదరభావంతో మెలుగుతారు. వీరిద్దరికి కూడా ఆవేశం కానీ, తోటి వ్యక్తిని చూసి ఆడంబరాలకు పోవడం కానీ, అహంభావంతో పోయేటటువంటి పోకడ ఈ రెండు కులాలకు ఉండదు. ప్రత్యేకంగా వీళ్ళిద్దరు కూడా ఎక్కడ మండువ కాడనైనా ఎక్కడైనా కూడా వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారే తప్ప కులాల పరంగా కూడా చూడరు. ఇది మనకు గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా మనకు పూర్తిగా వీరి సోదరభావం కళ్ళకు కట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి వారి కళ్ళు కానీ ఈత కళ్ళు కానీ మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు కూరెల వేములేగౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ కో చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబాల నారాయణ గౌడన్న గారికి, తెలంగాణ గౌడ ఐక్య సాధన రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో వారి కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మద్దతుగా అన్ని కుల సంఘాలు, గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గౌడ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా బొంగు రఘుగౌడ్ గారు, సర్దార్ సర్వాయి పాపన్న యువజన సంఘం జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా పాపన్న గౌడ్ కౌండిని యువజన సంఘం అధ్యక్షులు పాతూరు శ్రీధర్ గౌడ్ గారు, వీరమల్ల దేవేందర్ గౌడ్ గారు, వీరమల్ల వెంకటేష్ గౌడ్ గారు, సత్యప్రకాష్ గౌడ్ గారు, కొండ గిరి గౌడ్ గారు, అదేవిధంగా వచ్చిన పెద్దలు
పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు, వారితో పాటు మనకు ఈరోజు గీతన్నలు నేతన్నలకు గీతన్నల అండ అనే ఒక మంచి కార్యక్రమానికి పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కనుక దానికి ముఖ్య అతిథులుగా ఉంటున్నటువంటి మనతో పాటు మన సహాయ సహకారాలు అందుకోవాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి నేత సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు దూస యాదగిరి గౌడ్ గారు అన్న పేరు భిక్షపతి గౌడ్ గారు, బొబ్బూరు భిక్షపతి గౌడ్ గారు ఉపాధ్యక్షులు, అదేవిధంగా అక్క సోదరి మన పేరు తెలియదు ఇందిరా గౌడ్ గారు, వీళ్ళందరూ ఈరోజు పొన్నం నారాయణ గౌడ్ గారు, అదేవిధంగా అన్న ఎవరైనా పేర్లు మర్చిపోతే పంజాల నరసింహ గౌడ్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు సంతోషం. రాష్ట్ర యువ నాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు కుల వృత్తుల్ని కాపాడుకునే విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఒకరికొకరు ఎన్ని ప్రభుత్వాలు ఉండి కాపాడుతున్నా కూడా ఒకరికొకరు ప్రేమాభిమానాలతో పంచుకుంటూ పక్కవారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ముందుకు వెళ్తామని చెప్పేసి ఆ పిలుపు మేరకు ప్రతి సోమవారం రోజు ఈ నేతన్నలు నేసినటువంటి దుస్తుల్ని వేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటుందని ఇందాకనే పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సంతోషం ఏమిటంటే ఈరోజు ఊర్లలో అందరూ ఎన్ని కులాలు ఏమున్నా కూడా నేతన్నలు గీతన్నలు గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా ఒక ప్రేమ అభిమానాలతోని సోదరీ భావంతో కలిసి ఉంటూ ఏ ఒక్కరు కూడా పేర్లతోని పిలిపించుకునే అలవాటు లేదు, అందరి వరసలతో పిలిపించుకుంటారు. అదే రకంగా ఇంకా కొన్ని కుల వృత్తులు కూడా ఉన్నాయి, కుమ్మరి కులం కానివ్వండి, వడ్రంగి కానివ్వండి, వారందరూ కూడా మన కులానికి వాళ్ళకు ఉన్న సంబంధాలను పాలు పంచుకుంటూ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంబాల నారాయణ గౌడ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన అంబాల నారాయణకు, ఇక్కడ వచ్చిన గౌడ సోదరులందరికీ వందనములు. ఇప్పుడు ఇది కేటీఆర్ పిలుపు మేరకు మనం ఈ నేతన్నలను అభివృద్ధి పరచాలని మన సీనన్న ఆధ్వర్యంలో జరగాలని ఈ కార్యక్రమం పెట్టారు. మనము ఈరోజు వెంకటి నుంచి కూడా మన దోతులు గట్టలు మన గౌడ్స్ చాలామంది నేతలే ఇదాడతారు. వారు సోమవారం మనం పెట్టారు, చాలా బ్రహ్మాండమైంది. సోమవారం మనం శివభక్తులు, మనం ఆ రోజు అందరం నేత బట్టలు వేసుకొని చేస్తే పూజలు చేస్తే అన్నిటికీ ఫలితం మంచిగా ఉంటుంది, వారు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి సోమవారం డిసైడ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షురాలుగా మా అంబాల నారాయణ అన్న అధ్యక్షన ఈ మన శ్రీనివాసన్న గౌడు మన మినిస్టరు గారికి పేరున ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, అన్ని సంఘాల మా కుల గౌడ సోదరులకు, మా పల్లె లక్ష్మణకి, అట్లనే చేనేత కార్మికుల అధ్యక్షుడు అన్నగారికి, ఇక్కడ వచ్చిన అందరికీ మా మహిళల తరపున పేరున ధన్యవాదాలు. ఇక్కడ చిన్నప్పుడు కాటనీయ దుస్తులు, అప్పుడు పెద్దలు కానీ గజాల చీరలు, ప్రతి ఒక్కరు అంగీలు కానీ లేకపోతే లంగాలు జాకెట్లు కూడా కాటనీయే మేము చిన్నప్పటి నుంచి వాడేవాళ్ళము. ఈ మధ్యలో అన్నీ రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆ స్థాయి మళ్ళీ ఇప్పుడు కనిపించింది గవర్నమెంటు. మా గౌడ సంఘం కుల నాయకులు, మా చేనేత అన్నలు అందరూ కూడా కలిసిమెలిసి ప్రతి సోమవారం ముందు రోజుల్లాగానే ఇప్పుడు కూడా కాటనీ దుస్తులు ప్రతి ఒక్క అక్క అమ్మ కూడా కాటన్ చీరలు ధరించాలని, అన్నలు కాటన్ చెట్లు ప్యాంట్లు ధరించాలని ఈ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి, ఈ ప్రెస్ అన్న వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు రఘు గౌడు. ఈరోజు గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గీతన్నలు అండగానే కార్యక్రమం తీసుకున్నటువంటి అంబాల నారాయణ గౌడ్ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు తీసుకున్నటువంటి మంచి కార్యక్రమము అది నేతన్నలకి ఎంతో సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే ఐటీ మంత్రి తీసుకున్న నిర్ణయం ఏదైతుందో దాన్ని కొనసాగింపుగా నారాయణ చేసిన కార్యక్రమానికి మనందరం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. ప్రతి సోమవారం, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు దుస్తులు ధరించడం కామన్, తప్పకుండా దుస్తులు అయితే ధరిస్తాము. ఆ దుస్తులు వేసేది ఏదైతే ఉందో
నేతలకు అండగా ఉంటుంది, మనకు ఆరోగ్యంగా ఉంటుంది. అది ఒక గౌడ జాతే కాదు, గౌడనలే కాదు, అందరూ వేస్తే కూడా చాలా మంచిది. అయితే అది గౌడ అన్నల విధంగా ఫస్ట్ ప్రారంభమవుతుంది. ఈ విధంగా అందరూ చేస్తే నేతలకు కూడా ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మంచి కార్యక్రమం. అదేవిధంగా ఈ నేతన్నలు నేసినటువంటి బట్టలు, దుస్తులు ఏదైతే ఉన్నాయో అవి ఆరోగ్యంగా మంచిగా ఉంటాయి. మరి మనం చూసినట్టుగైతే ప్రతి సోమవారం వేస్తే ఎంతో ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి పండుగకి అందరం అంటే ఒక విధంగా ఆర్థికంగా మనం సపోర్ట్ చేస్తున్నట్టు. అంటే వాళ్ళకి వెసులుబాటు అంటే ప్రభుత్వమే కల్పించాలి, లేకుంటే వాళ్ళకి ఆదాయం రావాలంటే ఏదైనా మనం ఖర్చు పెడుతున్నాం. అదే ఖర్చు ఈ నేతన్నల ఈ బట్టల ద్వారా, దుస్తుల ద్వారా బట్టలు తీసుకుంటే వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది. వాళ్ళకి ఆదాయం వచ్చిందంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం నీరు తాగడానికి, అంటే వాళ్ళ దగ్గర కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే మనం ఏ విధంగా సహాయం చేస్తే ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నీరు తాగడానికి వస్తుంటారు. నీరు కూడా ఇది మంచి పబ్లిసిటీ అవుతుంది, ప్రచారం అవుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి మనమందరం సపోర్ట్ చేసి ఎందుకంటే ఈ రోజుల్లో వాస్తవానికి నేతలు చాలా తేలికలవారు, దానికి గీతన్నలు మోరల్గా బలమైన వాళ్ళు. ఈ రెండు వర్గాలు కలుపుకొని పోయి ధైర్యంగా ఉండి ఈ విధంగా ముందుకెళ్తే ఆర్థికంగా చొచ్చుకొని పోయి రాజకీయంగా కూడా బలపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి చేయూతనిస్తూ ముందు కార్యక్రమాలు వాళ్ళు పద్మశాలను మనం కలుపుకొని పోయి ఈ విధంగా వాళ్ళకి మోరల్గా సపోర్ట్ చేసి రాజకీయంగా కూడా మనము గౌడనలకి ధైర్యం ఎక్కువ, తర్వాత ముందుకు పోవడానికి మంచి ఆలోచన శక్తి ఉంటుంది. నేతలు కూడా చాలా తేలికలు. ఈ రెండు వర్గాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి సోమవారం అందరూ కూడా నిజంగా కూడా బట్టలు ఏదైతే ఇప్పటి నుంచి కొంటే ఏదైనా దుస్తులు తీసుకుంటే ఇవే మనం పోచంపల్లి బట్టలు, ఇవి నేతలు వేసినటువంటి బట్టలు తీసుకొని వీలైతే రోజు వేసినా తప్పేం లేదా బట్టలు. ఇంకో రాబోయే రోజులు ఎండాకాలం కాబట్టి ఆ బట్టలు రోజు వేసినా పర్వాలేదు, కానీ సోమవారం కనీసం సోమవారం ధరించగలిగితే మనం మోరల్గా సపోర్ట్ చేసిన ఉంటాం. ఆర్థికంగా ఎన్నో డబ్బులు ఇచ్చే బదులు ఇది ఈ విధంగా సపోర్ట్ చేసినట్టు మనకు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఇలాంటి అవకాశాలు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పున్నం నారాయణ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌడ ఐక్య సాధన సమితి. గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ సమావేశాలలో చేనేత కార్మికులకు సపోర్ట్ చేయాలని మన గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ వారి పిలుపు మేరకు మేమందరము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో చేనేత వస్త్రాలు ధరించాలని గౌడ సోదరులకు అందరికీ చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచే కాదు, వారు ఎప్పుడైతే పిలిపించిందో ఆ రోజు నుంచే చేనేత వస్త్రాలు ధరించడం షురైంది. మా తాతలు తండ్రులు అప్పుడే దోతులు కట్టుకొని ముస్తాదులు వేసుకొని చెట్లెక్క రోజులు. ఇప్పుడు రాబోయే రోజులలో కొంచెం యాదిమర్చినట్టు అవుతుంది. కాబట్టి మళ్ళా గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో ఇది ఒక నిర్ణయం తీసుకోవాలని చేసిన వెంటనే మేమందరము ఇవాళ షెడ్లు కుట్టించుకొని చేసి మేమందరం ఇవాళ ఇక్కడ వచ్చి మరి ఈరోజు అన్నహార ఆధ్వర్యంలో ప్రకటన చేయించడం జరిగింది. దానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో ఇలాంటి డిసిషన్ తీసుకోవడం, మేము ఏదైతే కులంలో ఉన్నామో గౌడ కులంలో దమ్మున్న కులం, పౌరుషం ఉన్న కులం, ఏదైతే అన్నగారు పిలిపిస్తే ఆ పిలుపుకు కట్టుబడి ఉండి మొత్తం మా గౌడ కులంలో కాకుండా ఇతర కులస్తులుగా మొత్తం చేనేత వస్త్రాలు ధరించాలని వారిని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కోరుకున్నారో కుల వృత్తులను కాపాడాలని, ఆ కుల వృత్తులను కాపాడాలనే సంకల్పం చాలా గొప్పది. అందులో భాగంగానే మన ప్రియతమ నేత, యువనేత, యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు నేతన్నలకు గీతన్నలు అండగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో కుల వృత్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు గౌడ ఐక్య సాధన సమితి అంబల నారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేతన్నలకు గీతన్నల అండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి గౌడ కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రతి సోమవారం నాడు మనము రెగ్యులర్గా ప్రతిరోజు మనం బట్టలు వేసుకుంటూనే ఉంటాం. అందులో ప్రతి సోమవారం నాడు చేనేత వస్త్రాలనే ధరించాలి, నేతన్నలని కాపాడాలి అనే ఒక పిలుపు మేరకి ఇలా గౌడ సంఘం
రాష్ట్ర నాయకులు అందరూ అన్ని సంఘాల వారు కూడా రావడం జరిగింది. అందరికి కూడా ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గౌడకుల పెద్దలు అందరూ కూడా గౌడ కులంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి సోమవారం నాడు చేనేత వస్త్రాలు ధరించాలి. ఒక కులాన్ని మనము ప్రోత్సహించినట్టయితే మిగతా కులాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోటి మిగతా కులాలను మనం ప్రోత్సహించినట్టే కులాలని మనం కాపాడుకోవాలి, కుల వృత్తులను కాపాడుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం ఎంత హర్షణీయమో. అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అంబాల నారాయణ గౌడ్ అన్న గారికి, పల్లె లక్ష్మణరావు గౌడ్ అన్న గారికి, వేములయ్య గౌడ్ గారికి, అలాగే అక్క ఇందిరా గారికి, మన చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుస యాదగిరి అన్న గారికి, బబ్బూరు భిక్షపతి అన్న గారికి, అలాగే విరమల్ల దేవేందర్ గౌడ్ గారికి, విరమల్ల విష్ణు గారికి, విరమల్ల వెంకటేష్ గారికి, అలాగే మిగతా నా తోటి మిత్రులు బొంగు రఘు గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మీ కుల సంఘాలలో మీ సంఘాలన్నింటిలో కూడా గౌడన్నలందరూ కూడా చెప్పండి. మిగతా కులాలు కూడా ఇలా గౌడ కులాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేనేత వస్త్రాలను ధరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను సందేశాన్ని పంపుతూ ఉన్నాను. అందరు కూడా వేయాలని కోరుతూ ఉన్నాను. నేతన్నకు అండగా గీతన్న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గౌడ ఐక్య సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేతన్నకు అండగా ఉండడం అంటే ఆర్థికంగా మనం ప్రతి సోమవారం నేతన్నకు ఆర్థికంగా ఉండడం కేటీఆర్ గారి పిలుపు మేరకు చాలా అద్భుతమైన కార్యక్రమం. దీనికి బాసటగా మన నారాయణ గౌడ్ గారు కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనని తెలియజేస్తున్నాం. మరి మినిస్టర్ క్వార్టర్స్లో శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి నేతన్నలకు మరి ఖచ్చితంగా గౌడ్లు సహకారం అందించాలనే విషయంలో ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా వారి భావాలను మాట్లాడారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ అంతా విధి న్యూస్లో చూద్దాం. చూస్తున్నాండి విధి న్యూస్ లక్ష్యం సమాజితం. కెమెరామెన్ విజయరెడ్డితో మీ సురేష్ దండు.